బీఏఎస్లో ప్రవేశం కొరకు గిరిజన విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ 2026-2027 సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ బీఏఎస్ పాఠశాల కింద సంగారెడ్డి జిల్లాలోని గిరిజన విద్యార్థుల నుండి 3, 5, 8వ తరగతులలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తు ఫారాలు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయం ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ సంగారెడ్డి 2008 నుండి బీఏఎస్ స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం కొత్త అడ్మిషన్స్ అనేటువంటి డిపిడబ్ల్యూఓ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా 30 సీట్లు ఎస్టీ పిల్లలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. మే 7 వరకు అప్లై చేస్తే లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనికి గాను ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి తీసుకొని డిటిడబ్ల్యూఓ ఆఫీస్లో అప్లై చేస్తే మే 7 వరకు అప్లై చేస్తే లాటరీ సిస్టమ్ ద్వారా కలెక్టర్ సమక్షంలోనే ఈ సెలక్షన్ అనేటువంటిది జరుగుతుంది. దీనికి గాను పేరెంట్స్ అందరు గమనించి అప్లై ఇన్ టైంలో అప్లై చేస్తే బాగుంటుంది. స్కీమ్ ద్వారానే కాకుండా కొత్త అడ్మిషన్స్ అనేటువంటి పాఠశాలలో స్టార్ట్ చేసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేంజ్ చేస్తున్నాం. ఈసారి పిల్లలు ఆడుకోవడానికి పెద్ద విశాలమైనటువంటి గ్రౌండ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. అదే మాదిరిగా అప్ టు 5th క్లాస్ వరకు ప్లే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా చేయడం జరిగింది. కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసినాం. అదే క్రికెట్ కు సంబంధించినటువంటి కూడా అది ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. పాతది ఏదైతే మా దగ్గర బిల్డింగ్ ఉండనో దాన్ని డిస్మెటల్ చేయడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో స్కూల్ కు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మార్పులు తీసుకొస్తాం. ఫ్యాకల్టీ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డిసిప్లిన్, ఇవన్నీ కూడా చక్కగా విద్యను అందించడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం. పూర్తి సహకారం మా మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ గారు బాలరెడ్డి గారు ఈ బిఏ స్కీమ్ ద్వారా అమౌంట్ పెండింగ్ ఉన్నా కూడా తన సొంత ఖర్చుతోనే ఈ పాఠశాల నడపడం అనేటువంటి జరుగుతుంది. పేరెంట్స్ అందరు కూడా సహకరిస్తే పూర్వ వైభవం సంగారెడ్డిలో ఒకప్పుడు మెదక్ జిల్లాలోనే నంబర్ 1 స్కూల్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అనేటువంటిది. ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులంతా కూడా దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అప్పటి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఇప్పుడు కరెస్పాండెంట్ గారు మిగతా టీచర్లంతా కూడా గట్టిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందరి సహకారం ఉంటే మళ్ళీ కలకల్లాడుతుంది విద్యార్థులతో మా పాఠశాల. ఈ సంవత్సరం అంటే గత సంవత్సరాల నుండి కూడా ప్రైవేట్ హాస్టల్ అనేటువంటిది ఉంది. ఈ సంవత్సరం ఇంకా కూడా వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి, మంచి హైజీనిక్ ఫుడ్ అనేటువంటిది ఇచ్చి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించి మంచి చదువు కూడా చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంగారెడ్డి పట్టణంలోనే కాకుండా వివిధ జిల్లాల వారీగా కానివ్వండి, నారాయణఖేడ్, నర్సాపూర్, మెదక్, జైరాబాద్, సదాశివపేట ఇటువంటి ప్రాంతాల నుండి ఆల్రెడీ హాస్టల్లో ఉన్నారు. ఈసారి ఇంకా కూడా సంఖ్య పెరిగితే ఈ బిఏ స్కీమ్ ద్వారా ఒకే రకమైనటువంటి ఫుడ్ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి, కాబట్టి వాళ్ళకు కూడా పేద విద్యార్థులు కూడా మంచి భోజనం అందించడానికి మా వంతుగా మనం ప్రయత్నం చేస్తాం. అడ్మిషన్ ఆల్రెడీ ప్రారంభమైనవి. ఇప్పటికే చాలా మంది జాయిన్ అయినరు. నెక్స్ట్ ఇయర్ గాను కొత్తగా అడ్మిషన్ అయ్యేటువంటి పేరెంట్స్ ఎవరైనా పిల్లల్ని చేర్చే వాళ్ళు ఉంటే చేర్చండి. పాఠశాలలో సంగారెడ్డిలో ఏ పాఠశాల లేనంత తక్కువ ఫీజు మా పాఠశాలలో ఉంది. అయినా క్వాలిటీ విషయంలో అన్ని పాఠశాలతో సమానంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ మా తల్లిదండ్రులకు తెలుసు, మా ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఆ విషయం తెలుసు. మేము చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. డిసిప్లిన్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. ఈ విషయంలో పేరెంట్స్ గమనించాలి. మంచి విద్యా సంస్థను ఎన్నుకుంటే మీ పిల్లల భవిష్యత్తు అనేటువంటిది మంచిగా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.